రామ్ రామ్ ఫ్రెండ్స్. ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా ఒక వ్యాధి మానవులని తినేస్తుంది. చిన్న పెద్ద ముసలి ముతక పేద ధనిక మహిళలు పురుషులు ఎవరిని వదిలిపెట్టదు ఈ రోగం. ఉన్నదంతా ఊడ్చిన శరీరాల్లో కణాలన్నింటినీ కరెంటు షాక్ పెట్టి చంపినా నేను ఉన్నాను అని మళ్ళీ తిరిగొచ్చేదే క్యాన్సర్. దీని పేరు చెప్పుకొని తగ్గిస్తామని చనిపోయే ముందు వరకు కూడా వ్యాపారం చేసే డాక్టర్లు, హాస్పిటళ్లు ఎన్నో కేసులు చూస్తూనే ఉన్నాం రోజు. క్యాన్సర్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. క్యాన్సర్ పేరు వినగానే అందరిలో ఎంతో తెలియని భయం వస్తుంది. అలాంటి క్యాన్సర్కి మందు కనిపెడితే అది ఫ్రీ అని చెప్తే ఫార్మా ఇండస్ట్రీ బతుకుతున్నది అంటే దీని మీదే. పరిశోధనలు చేస్తున్నాం, కనిపెడుతున్నాం, మందులు కనిపెడుతున్నాం, ఇది చేస్తాం అది చేస్తున్నాం అని చెప్పి అలాంటి ఫార్మా మాఫియాకి గుండె ఆగిపోయే న్యూస్. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టింది. దానిని రష్యా పౌరులకి ఉచితంగా ఇవ్వబోతుంది. నిజంగా ఇది సాధ్యమా? క్యాన్సర్ పేషెంట్స్ కి రష్యా శుభవార్త చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యానే ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ 2025 ప్రారంభంలో విడుదల చేస్తారని తెలిపింది. 2025 ప్రారంభంలో ఈ వ్యాక్సిన్ సామాన్యులకి అందుబాటులోకి వస్తుంది. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ క్యాన్సర్ పెరుగుదల వ్యాప్తిని నిరోధించిందని, మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్ ఏ రకమైన క్యాన్సర్కు చికిత్స చేస్తుందో ఇంకా స్పష్టంగా అయితే తెలియలేదు. ఇది క్యాన్సర్ రోగుల ప్రాణాలను ఎలా కాపాడుతుంది, ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ పేరు కూడా ఇంకా వెల్లడించలేదు. ఈ ఏడాది ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీకి రష్యా చాలా దగ్గరగా ఉందని చెప్పారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ట్రయల్ వర్క్ చివరి దశలో ఉంది. క్యాన్సర్ ఫ్రీ రష్యా కావాలి అనేది పుతిన్ కోరిక. అది మాత్రమే కాదు, రష్యాలో ఫ్రీగా ఇవ్వడమే కాకుండా రష్యాతో స్నేహపూర్వకంగా ఉన్న దేశాలకు ఉచితంగా లేదా అతి తక్కువ ధరకి వ్యాక్సిన్ అందచేస్తామని చెప్పారు. ఇది గేమ్ చేంజింగ్ న్యూస్. ఎందుకంటే ఒక్క వ్యాక్సిన్ డోస్ రష్యా కరెన్సీలో 3 లక్షల రూబుల్స్ ఖర్చు అవుతుంది. 1 రూబుల్ అంటే 2 రూపాయలకి లెక్క. అంటే దగ్గరగా ఒక్క డోసు 1,50,000 ఇండియన్ రూపీస్ ఖర్చు అవుతుంది. రష్యన్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ ట్రయల్స్ మీద పనిచేసే డాక్టర్ గాని శాస్త్రవేత్త. ఆయన ఏం చెప్పారు అంటే అందరికీ ఒకే రకమైన వ్యాక్సిన్ ఉండదు. ఒక మనిషికి వాళ్ళ బ్లడ్ గ్రూపు, రేసు తదితర విషయాల ఆధారంగా వాళ్ళ మీద టెస్టులు చేసి ఆ వ్యాక్సిన్లో కొద్దిగా మార్పులు చేస్తాము. ఇది AI ని యూజ్ చేసుకుని చేస్తున్న వ్యాక్సిన్ అని చెప్పారు. మోదీకి పుతిన్కి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. మోదీ ఒక్క ఫోన్ కాల్తో యుద్ధం మధ్యలో కాసేపు భారత విద్యార్థులు సురక్షితంగా బయటికి రావడానికి ఆపారు కూడా. సో ఒక రకంగా ఇది భారతదేశానికి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. రష్యా శత్రు దేశాలకు గొంతులో వెలక్కాయ పడ్డట్టే. ముఖ్యంగా డీప్ స్టేట్ ఫండ్స్ ఆగిపోతాయి. ఓవరాల్గా ఇది చాలా మంచి న్యూస్, ఒక గేమ్ చేంజింగ్ న్యూస్ అని చెప్పచ్చు. వేరే దేశాలకు అధిక రేటుకి అమ్ముకున్న రష్యా రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అయిపోతుంది కూడా. ఎందుకంటే ఈ రోజున ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పటి నుంచో వచ్చే సామెతే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే మనం ఎన్ని కోట్లు సంపాదించినా నిలుస్తాయి. అదే బాలేకపోతే ఉన్నదంతా అమ్ముకొని ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా లాస్ట్కి ఏమీ తగ్గకుండా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లానే అవుతాయి. సో ఆరోగ్యం బాగుపడుతుంది, రోగాలు రాకుండా ఉండే ఒక వ్యాక్సిన్ ఉంది అంటే ఎంత ఖర్చు పెట్టైనా కొనుక్కునే జనాలు, దేశాలు, రాష్ట్రాలు డెఫినెట్గా ఉంటాయి. ఇలాంటి ఒక వ్యాక్సిన్ ఇంకా దీని గురించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. తప్పకుండా విజయం సాధించాలని, ఇది మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. సో లెట్స్ సీ ఇంకా దీని గురించిన న్యూస్ ముందు డెఫినెట్గా ఎక్కువ తెలియబోతుంది. అప్పుడు మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. జై భారత్, జై హింద్.